హాయ్, మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము చెట్టినవాడు చికెన్ చేసుకున్నాం. చెట్టినాడు అంటే అదొక ఊరు, వారు చేసిన దాన్ని బట్టి ఫేమస్ అయ్యి ఆ మసాలాకి ఆ పేరు పెట్టాము. ఓకేనా, చాలా సింపుల్గా ఉంది, నేర్చుకోవడం చాలా ఈజీ. ఓకేనా, రెసిపీలో కలుద్దాం. కావలసిన పదార్థాలు, ఇది చెట్టినాడు మసాలాకి ఆ ప్రిపరేషన్స్ కావాల్సిన అన్ని లిస్ట్ ఉంది. అన్నీ ఒక్కొక్కటి ఆయిల్ లేకుండా ఫ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుంటూ రావాలి. ఫ్రై అయ్యే కొద్దికి ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఏంటంటే పౌడర్ కొట్టి ఉంచుకోవాలి. 1 by 1 వేసుకుంటారండి. ఆ లిస్ట్ కొంచెము వాష్ చేసుకుంటే కూడా తెలుస్తుంది. ఓకేనా, ఇవి మీకు ఎంతైనా స్పైసీ లెవెల్ కావాలంటే పెంచుకోవచ్చు, మిరియాలు కానీ ఏవైనా. నాకైతే ఇంత సరిపోతుంది, అంతే. కొంచెం కలర్ మారితే చాలు, మరీ ఎక్కువ కలర్ అయితే పౌడర్ నల్లగా అయిపోతుంది. ఈలోపు అవి ఆరేలోపు ఒక ఫ్రై పాన్ పెట్టి ఆయిల్ వేసాను, కొంచెం కరివేపాకు వేసాను, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, గుజ్జు వస్తుంది. ఉల్లిపాయ ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసాను. అది కలర్ మారిన వెంటనే ఒక బర్డ్ చికెన్ అనమాట కట్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం మూత పెట్టుకొని అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే వాటర్ వస్తుంది. ఆ వాటర్కే ఉడికిపోతుంది, మళ్ళీ వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఇది మనం ఫ్రై చేస్తున్నాం. గ్రేవీ అయితే అది వేరేగా వస్తుంది. మధ్యలో ఒకసారి ఒక 2 టొమాటోస్ వేసాను, ఎందుకంటే ఇందులో ఎక్కువగా మిరియాల ఘాటు ఉంటుంది. దాంట్లో ఆయిల్ బయటకు వచ్చింది. 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. కొంచెం అది కూడా ఫ్రై అయిన తర్వాత చెట్టినాడు మసాలా పౌడర్ కొట్టించుకున్న దాన్ని కూడా కలిపి కొంచెం తిప్పుకుంటూ వస్తే కలర్ మారిపోతుంది. ఆల్రెడీ మసాలా వేగింది కాబట్టి ఎక్కువసేపు మనం చికెన్ ఫ్రైని వేపనక్కర్లేదు. చూసుకుంటూ కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఉడికిపోయింది, మొత్తం ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లితే అయిపోయినట్లే. సింపుల్. మసాలా ఒకటి చేసి పెట్టుకుంటే చాలు. ఓకేనా, బాయ్. Hello, now we're gonna taste Chettinad chicken fry. Very good. It's also spicy. Now we'll try tango. This is lemon tango.